కవిత గారు చాలా విషయాల్లో ఏలు పెడుతున్నారు. ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ కానీ ఈమె అన్నిట్లలో పెత్తనం చేస్తుంది. ల్యాండ్ విషయాల్లో వస్తుంది, సెటిల్మెంట్ విషయాల్లో వస్తుందని కేసీఆర్ గారికి చాలామంది కంప్లైంట్ చేశారట. అటువంటి సందర్భంలో కేసీఆర్ గారు, అమ్మ నువ్వు ఇక్కడ వద్దు, ఇక్కడ ఇబ్బంది అవుతుంది, ఇక్కడ అన్న, హరీష్, సంతోష్, ఇక్కడ ఇన్ని పవర్ సెంటర్స్ ఉన్నాయి అని చెప్పి ఈమెను ఔటర్ రింగ్ రోడ్కు పంపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ హైదరాబాద్ వద్దు అని కేజ్రీవాల్తో పరిచయం చేసింది. కేజ్రీవాల్ వచ్చింది కూడా ఇక్కడ కేసీఆర్ గారునే. డైరెక్ట్ కవిత పోయి అడిగితే కేజ్రీవాల్ చేయడు కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పరిచయం ఏంటి, ఆ పరిచయం ఎక్కడ దాకా తీసుకొచ్చింది పాపం కవిత గారు. కేజ్రీవాల్ కోసం వేసిన వలలో కవిత గారు లిక్కర్ రాని దాకా పరిస్థితి వచ్చింది, తిహార్ జైల్లో ఉండాల్సి వచ్చింది. కవిత గారి అంతర్మదనం ఏంటంటే ఈ 14 సంవత్సరాలు ఉద్యమంలో మేమంతా జైల్లోకి పోయిన సందర్భంలో హరీష్ అన్న ఉండే, ఇంకా సంతోష్ ఉండే. అప్పుడు కవిత లేదు, కేటీఆర్ అడ్రస్ కూడా లేదు. వీళ్ళు వచ్చి బిజినెస్ చేసుకున్నారు, కేటీఆర్ జాబులు చేసుకున్నాడు వచ్చినాక కూడా. ఏ మాట కామాట హరీష్ రోల్ ఉంది, స్టార్టింగ్ నుంచి కష్టపడ్డాడు. సరే ఆయన డబ్బులు సంపాదించుకోవడం చాలా సీరియస్ ఉండు. కేసీఆర్ క్రైసిస్ లో చాలా విషయాల్లో కాపాడాడు. ఆయన ఆర్థికంగా ఎదిగుండొచ్చు, ఉద్యమంలో కేసీఆర్ కి రైట్ హ్యాండ్ ఉంటూ కేసీఆర్ ని కాపాడుకున్నాడు. సంతోష్ రోల్ కూడా ఉంది, సంతోష్ కూడా కేసీఆర్ ఆరోగ్యం విషయంలో కాపాడుకున్నాడు. వీళ్ళు సడన్ గా వచ్చి కవిత గారేమో లాక్మీ సెలూన్లు, బ్యూటీ పార్లర్ బిజినెస్ చేశారు. కేటీఆర్ గారేమో ఇక్కడ ఉంటూ కూడా అమెరికా కంపెనీకి జాబ్ చేశారు. నేను కలిసిన సందర్భంలో కూడా జాబ్ బంద్ చేయలే. ఆయన కాన్ఫిడెన్స్ వచ్చేదాకా ఆయన చేయలే. కవిత గారికి ఉన్న ఇన్సెక్యూరిటీ ఒకటి, పేరు రావాలనే కోరిక, ప్లస్ ఖాళీగా ఉండకుండా ఏదో చేయాలనే తపన. జాగృతి పెట్టి బతుకమ్మ పండగ చేయడము, కల్చర్ పేరు మీద ఏ మాట కామాట బతుకమ్మ పండగ బ్రాండ్ చేసింది. మన తెలంగాణలో బతుకమ్మ తెలవని వాళ్ళు ఎవరు లేరు. అలాంటి బతుకమ్మని ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ చేసింది. సరే ఆమె డబ్బులు ఎక్కడ తెచ్చింది అది పక్కకు పెడితే, ఇలా బతుకమ్మ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్, అందులో డౌట్ లేదు. అది మనం మంచి చెప్పాలి, చెడు జాగృతి అనే దాని ద్వారా కూడా చాలా మందికి అవకాశం ఇచ్చింది. ఓకే, ఈవెన్ ఎందుకు నా ఫ్రెండ్ రాజీవ్ సాగర్కి అలా మంచి ఆర్థిక పరిస్థితి ఉంది. నేను ఆయనకి 3,000కో 5,000కో పెట్టించిన జీతం. అట్లనే శరత్ ఉన్నాడు, నవీనాచారి, వీళ్ళంతా పిల్లలు. నేను కవిత గారితో బయటకు వచ్చినాక వీళ్ళంతా జాయిన్ అయ్యారు. ఇలా అందరూ కూడా ఆర్థికంగా మంచిగా సెటిల్ అయ్యారు. మన పిల్లలు మనకన్నా చిన్నోళ్ళు సెటిల్ అయితే మనకి హ్యాపీగా ఉంటుంది. అయితే ఏమైందంటే అన్నతో పోటీ, బావతో పోటీ, సంతోష్ ఒక పవర్ సెంటరు, కేసీఆర్ గారేమో కేసీఆర్ ఆయన ఎవరు చెప్పినా ఆయన మాట ఆయనే విన్నాడు, సీతయ్య టైపు. ఒకరోజు మాట్లాడుతూ కవిత గారితో నేను అన్న, కేసీఆర్ గారు సీతయ్య లాగా వాళ్ళ నాన్న గురించి చెప్తూ సీతయ్యలా అంటాడు, మా నాన్న ఎవరి మాట విన్నాడు మోనార్క్ అంటే, నేను నవ్వుకుంటా డైనింగ్ టేబుల్ మీద అన్న, మరి కొన్ని రోజులు అయితే సీతయ్య మాట కూడా ఎవరు విన్నారు, సీతయ్య ఎవరి మాట విన్నాడు, సీతయ్య మాట కూడా ఎవరు విన్న పరిస్థితి వచ్చింది అంటే నవ్వుకుందామా. అర్థం కాలే ఆమెకు ఫస్ట్. మోనార్కే, కానీ అవతల వాళ్ళు కూడా రెస్పాండ్ అయితేనే రెండు నడుస్తాయి అన్న తర్వాత ఇప్పుడు ఆమె లెటర్ రాసిన బీజేపీ నేపథ్యం వరకు వస్తే, బీజేపీ అనేది వీళ్ళని థ్రెటన్ చేస్తుంది కాబట్టే, వాళ్ళ జుట్టు చేతిలో ఉంది కాబట్టే వాళ్ళు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కానీ, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కానీ ఎక్కడా కూడా సీరియస్ ఫైట్ ఇవ్వలేదు. వాళ్ళు కలిసే ఉన్నారు. కవితని కాపాడడంలో కేటీఆర్ గారిని కాపాడిన కేసీఆర్ కవిత గారిని ఎందుకు కాపాడలేకపోయింది అనే బాధ కవిత గారిలో ఉంది. అది స్పష్టం. ఆమె జైల్లో ఉన్నప్పుడు వీళ్ళేదో పైకి వచ్చిరు తప్ప, నిజంగా నన్ను కాపాడదలుచుకుంటే మా డాడీ కాపాడేవాడు. ఎందుకంటే కేటీఆర్ దొరికిన విషయం ఆమెకు తెలుసు కదా. హరీష్ ఆస్తుల విషయం తెలుసు, కేటీఆర్ ఆస్తుల విషయం తెలుసు, సంతోష్ ఆస్తుల విషయం తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వీళ్ళకి సంబంధించిన పూర్తి డేటా ఉంది. మరి అట్లాంటప్పుడు నన్ను ఒక్కదాన్ని ఎందుకు బలి చేసిరు, నేను అమ్మాయిని కాబట్టా, అంటే నాకేమీ వెనక జనబలం లేరనా అనే బాధ ఉంది చాలామంది. అంటే ఎక్కడైనా కూడా ఈ పురుషాధిక్య సమాజంలో మనం ఎవరన్నా అవునన్నా మన ఇళ్లల్లో అయినా ఎక్కడైనా కూడా అమ్మాయిని ఇంకా మనం ఆ స్థాయికి చూడట్లే. అంటే అమ్మాయిని ఎక్కడో చోట అణచివేస్తున్నాం. అది ప్రధానమంత్రి కూతురైనా, ముఖ్యమంత్రి కూతురైనా అది కవితకు కూడా వర్తిస్తుంది. సరే, కవిత గారు చేసిన మంచి చెడు, ఆమె మంచి చేసినప్పుడు అందరూ జాగృతి, కవితక్క, బతుకమ్మ అన్నారు. ఎప్పుడైతే ఈ లిక్కర్ కేసులు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఏంటంటే అమ్మాయిలు సారా దందా కానీ, లిక్కర్ దందా కానీ ఇన్వాల్వ్ అయితే అది భరించలేరు. జరిగిపోయింది ఒకటి. అక్కడ పాపం కవితకి రావాల్సినంత సింపతి రాకపోవడము, ఇటు కుటుంబం నుంచి రావాల్సినంత పట్టుదల రాకపోవడము, అది అమ్మాయి అయ్యుండి 2 బిడ్డల తల్లి అయ్యుండి 6 నెలలు తిహార్ జైల్లో ఉన్నప్పుడు ఆమెకు జరిగిన మానసిక వేదననే ఈరోజు లెటర్ అనేది పైకి కనబడుతుంది. ఆమె నాన్న దగ్గరికి వెళ్ళి ఏడవచ్చు, ఆమె బాధ చెప్పుకోవచ్చు, అన్ని చేయొచ్చు. కానీ లెటర్ రాస్తుందంటే షీ వాంట్ టు టెల్ క్లియర్లీ, మీరు నన్ను పట్టించుకోకపోతే నేను మిమ్మల్ని, ఇది సాఫ్ట్ బ్లాక్మెయిలింగ్. కానీ ఇక్కడ అంటే
గతాన్ని మనం కొంచెం ఎలక్షన్ అసెంబ్లీ ఎన్నికల నాటికి వెళ్తే కవిత ఆనాడు బీఆర్ఎస్కు ప్లస్సా మైనస్సా? రాబోయే రోజుల్లో కవిత బీఆర్ఎస్ పార్టీ పైన ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశం ఉన్నది? నిజంగా కవిత గారు జాగృతి పెట్టి బతుకమ్మ పాటలు పెట్టి కల్చర్ మీద పనిచేసినప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు చేయలేని ఒక వింగ్ని, కల్చరల్ వింగ్ని ఆమె స్ట్రెంథెన్ చేయడము, మహిళల్ని ఇన్వాల్వ్ చేయడము, చాలామంది యూత్ని ఇన్వాల్వ్ చేయడము, ఒక దశలో అసలు టీఆర్ఎస్కి పోటీగా తెలంగాణ జాగృతి పార్టీ పెడితే బాగుంటుందనే చర్చలు, డిస్కషన్స్ కూడా జరిగినాయి ఇంటర్నల్గా. జాగృతికి వస్తున్న పేరు చూసి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కొంతమంది జలసీతోటి ఆపాలని కూడా చూసిన మాట వాస్తవం. ఇక్కడ ఎట్లుంటుంది అన్న అంటే, నడమంత్రపు సిరి నరం మీద పుండు, నడమంత్రపు సిరి నరం మీద పుండు, ఏ మనిషిని కూర్చొనియవు. సడన్గా 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు నీకో నాకో వస్తే కూడా మనం కూడా మారుతాం. అది హ్యూమన్ సైకాలజీ. ప్లస్ నరం మీద పుండు, నాలుక మీద మచ్చలాగా నరం మీద పుండు ఉంటే సలసలసలా అంటది. ఈ కుటుంబ కలహాలలో, చాలా కుటుంబ కలహాలలో అంతఃపురంలో కొట్లాటలు అంటారు. ఏ రాజరికంలో అయినా ఇవాళ అన్ని ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ గొడవలు ఉన్నాయి. ఈ భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ కలహాలు, వారసత్వ పోరు లేకుండా ఏ పార్టీ లేదు. కేసీఆర్ ఫ్యామిలీ ఏం అతీతం కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ప్రజలు 1200 మంది చచ్చిపోయి 60 సంవత్సరాల పోరాటం తర్వాత వచ్చిన తర్వాత కేసీఆర్ గారు 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం చేసినందుకు ఆయనకు ఒక గౌరవం ఇచ్చారు. కేసీఆర్ కుటుంబానికి గౌరవం వచ్చింది కాబట్టి హూ ఈజ్ కవిత, హూ ఈజ్ కేటీఆర్, హూ ఈజ్ హరీష్, హూ ఈజ్ సంతోష్ అంటే కేసీఆర్ గారి బ్రాండ్ తోటే కదా. అంతే కదా. ఆ బ్రాండ్ వాల్యూని అప్పుడేమో కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని ఒక 14 ఏళ్ళ ఉద్యమము, 10 సంవత్సరాల పరిపాలనలో ఆ కేసీఆర్ అనే బ్రాండ్కి 16 నెలల్లో ఈ నలుగురు చేయబట్టి బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుంది. కవిత చేసినా, హరీష్ చేసినా, కేటీఆర్ చేసినా, సంతోష్ చేసినా, ఇప్పుడు పెద్ద ఆయన చివరి దశలో ఇంత దుఃఖాన్ని అనుభవించి రావడం అది దురదృష్టకరం. అంటే వ్యక్తిగతంగా కవిత బీఆర్ఎస్కు ప్లస్సా మైనస్సా? రెండు ఉంటాయి. ఇప్పుడు కవిత సాంస్కృతిక పోరాటం చేసి, బతుకమ్మని చేసి, కల్చరల్గా చేసి, కవిత ద్వారా మోటివేట్ అయిన క్యాడర్ ఒకటి ఉంది ప్రతి ఊర్లో. ఇలా జాగృతికి ప్రతి కాన్స్టిట్యున్సీలో 10 మందో, 100 మందో, 50 మందో ఉన్నారు. ఎందుకంటే నేను దగ్గరుండి చూసినా, నేను కూడా అడ్వైజర్ ఉండే. మీరు పనిచేసిన కవిత ఒక సిస్టర్ లాగా మా ఫ్యామిలీ, మా ఇంటికి రావడం కానీ ఆ వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. ప్లస్ ఉన్న చోట మైనస్ ఉంటుంది, మైనస్ ఉన్న చోట ప్లస్ ఉంటుంది. చీకటి వెలుగు కామన్ ఉంటుంది. మనం గుడ్డిగా కవిత వల్ల మైనస్ అని చెప్పలేము. కానీ ఎప్పుడైతే ఈ సారా కేసు, లిక్కర్ కేసు, ఈ నెరేటివ్ రావడము, కుటుంబంలో ఆమెని అంచివేస్తున్నారు అనేది సత్యం. నాకు తెలుసు చాలా ఎగ్జాంపుల్స్, నేను చెప్పకూడదు. కానీ కవిత గారు ప్రజా సమస్యల పట్ల గతంలో 10 సంవత్సరాలు ఎట్లా ప్రవర్తించారు, అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా రెస్పాండ్ అయ్యారు, ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు ఏం ప్రశ్నించారు, ఇప్పుడేం ప్రశ్నిస్తున్నారు అనేది ప్రజలు చాలా స్పష్టంగా ఏదో అంటారు కదా, భూతద్దాలు పెట్టి చూస్తారు.